వీరందరికీ కూడా, అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా, మనుషులకు మాత్రమే కాదు, ఒక వ్యక్తికి, ఓ కుటుంబానికి, ఒక ఊరికి, ఒక దేశం, ఒక రాజ్యం, ఒక కంట్రీ, వీరందరికీ రేపు ఏం జరగబోతోందో తెలుసుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఇవాళ లోకంలో ఉంది. అదే జ్యోతిష్యం. జ్యోతిష్యం అనేదే లేకపోయినట్లయితే ఆధ్యాత్మికం ఖచ్చితంగా సంపూర్ణమైనట్లు అనిపించుకోదు. జ్యోతిష్యాన్నే మార్చివేసి జ్యోతిష్యాన్ని టచ్ చేయకుండా ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి, మహా రోగాలు ఎదురవుతున్నాయి, మహా విపత్తులు వస్తున్నాయి. కొందరైతే ధననష్టం, ప్రాణనష్టం, జైలు పాలు కూడా అవుతున్నారు. ఏమిటి దీనికి కారణం?